నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా కామదహనం, పాల్గొన్న కాలనీవాసులు, మహిళలు, యువకులు. క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో హోలీ సందర్భంగా గుడాల పంపిణీ ఆనవాయితీగా వస్తుందని తెలిపిన క్షత్రియ సమాజ్ పెద్దలు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. న్యాచురల్ కలర్స్తో హోలీ పండుగ జరుపుకోవాలి, హోలీ పండుగ జాగ్రత్తలపై ఎన్సీఎన్తో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్. జిల్లా ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిలు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండగ ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత కేవలం ఎమ్మెల్సీ కవితకే దక్కుతుందని, తెలంగాణ జాగృతి ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి యువతకు ఉపాధిని సైతం అందించడం జరిగిందని అన్నారు. భగవంతుని ఆశీస్సులతో ఎమ్మెల్సీ కవిత ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సమేతంగా హోలీ పండుగను జరుపుకోవాలని నిజామాబాద్ సిపి సాయి చైతన్య ప్రజలకు సూచించారు. హోలీ సందర్భంగా ఆరోగ్యకరమైన సాంప్రదాయ రంగులను వినియోగించుకోవాలని ఆయన అన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేడుక జరుపుకోవాలని చెప్పారు. ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు చల్లడం, రంగు నీళ్లను పోయడం సరికాదని అన్నారు. బహిరంగ ప్రాంతాల్లో ఇతరులను ఇబ్బందులు పెట్టడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, అల్లర్లకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. బైక్లతో ర్యాలీలు చేయడం, రహదారులపై ఇష్టం వచ్చినట్లు తిరగడం చేయవద్దని హితవు పలికారు. హోలీ పండుగ నాడు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని, మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణం కావద్దని అన్నారు. మహిళల పట్ల గౌరవంగా నడుచుకోవాలన్నారు. కమిషనరేట్ పరిధిలో సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుందని చెప్పారు. స్పెషలైజ్డ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా జరుగుతుంది. సో దట్ ఎనీ పర్సన్ హూ ఇస్ ట్రైంగ్ టు డ్రైవ్ వెహికల్ అంటే వాహనాన్ని మందు తాగేసి అంటే దాని యొక్క ప్రభావంలో ఎవరైనా వెహికల్స్ తోలినా కూడా వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళు పట్టుకోవడం, వాళ్ళని యాక్షన్ చేయడం తీసుకోవడం కూడా జరుగుతుంది. తర్వాత స్పెషల్ టీమ్స్ డిగ్రీ టీమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లానే సీసీటీవీ కెమెరా కూడా ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నాను. సో దట్ అన్ని సీసీ కెమెరాలు కానీ పర్ఫెక్ట్. చాలా మంది నేను చూశాను, చదువుకున్న వాళ్ళు కూడా, లేదంటే పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ వచ్చిన డబ్బులన్నీ దాంట్లో పెట్టుకుని దాంట్లో పెట్టేసి డబ్బులు పోగొట్టేసుకోవడం, ఇంట్లో చెప్పలేక వాళ్ళు ఇల్లు వదిలేసి పారిపోవడం, అటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అవి చూసి లైక్ నాకు కూడా ఒళ్ళు గదరించింది, లైక్ ఎట్లా అయిపోతున్నారు. సో మీ ద్వారా this message I want to send it to all the public. We will be very hard against betting apps and please మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇవ్వండి. వీల్ నాట్ మా ఎయిమ్ ఎవరైతే మెయిన్ ఆర్గనైజర్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని పట్టుకోవడం, ఈ మనీని కూడా సాధ్యమైనంత ఎంత తొందరగా చెప్తుంది. దీంట్లో ఏమవుతుందంటే బెట్టింగ్ యాప్ సైబర్ క్రైమ్లో ఎంత తొందరగా మనం రియాక్ట్ అయితే అంత తొందరగా మనం మనీ వెనకాల తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దాట్ థింగ్కి అది జరగాలి అంటే దే షుడ్ నో దట్ ఇట్లా అవుతుందని ఇమీడియట్ రిపోర్ట్ చేయాలని. సో ప్లీజ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ టేక్ యాక్షన్ అగైన్స్ ఆల్ దిస్ మీటింగ్ కమ్స్. థ్యాంక్ యూ. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ ఆలయంలో క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో హోలీ పండుగను పురస్కరించుకొని క్షత్రియ కులస్తులు పెద్ద ఎత్తున గుడాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు రెడ్డి ప్రకాష్, క్షత్రియ సమాజ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాందే శ్రీనివాస్, రాష్ట్ర క్షత్రియ సమాజ్ కార్యదర్శి పండిత్ ప్రేములు మాట్లాడుతూ 30 సంవత్సరాలకు పైగా ప్రతి సంవత్సరం క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో హోలీ పండుగ పురస్కరించుకొని కామదహనం, గుడాల పంపిణీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ఆనవాయితీగా గుడాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, ఆర్మూర్ పట్టణానికి చెందిన సుమారు 5,000 కుటుంబాలకు గుడాలను ఉచితంగా పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ కార్యదర్శి బారాడు గంగమోహన్, యువజన సమాజ్ అధ్యక్షుడు సంతోష్, క్షత్రియ సభ్యులు, యువజన సభ్యులు, కులస్తులు తదితరులు ఉన్నారు. ప్రహ్లాదుని యొక్క మేనత్త అయినటువంటి ఆమె తన ఆ యొక్క అల్లుడి కొరకు ప్రాణం త్యాగించడానికి కూడా ఆమె ముందుకు వస్తుంది. కానీ ప్రహ్లాదుడు బ్రతికి ఆ అగ్ని నుంచి బయటపడతాడు, ఆమె కాలిపోతుంది. ఇది హోళికా పూర్ణిమ అని చెప్పి విశేషంగా చెప్పబడుతుంది. దీన్ని పురస్కరించుకుని మన క్షత్రియ సమాజంలో విశేషమైనటువంటి గుడాల పంపిణీ అని 14 క్వింటల గుడాలు మనం ప్రతి సంవత్సరం కూడా పంచుతున్నాం. మరి ఇదే మాదిరిగా గత 30 సంవత్సరాలు, నాకు తెలిసి 35 సంవత్సరాలు అయిపోయింది. అంతవరకు నుంచి వాళ్ళు కూడా పండుతారు, ఆ విధంగా పంచడం జరుగుతుంది. దీనివల్ల ఏముంటుందంటే ప్రేమతత్వం జరుగుతుంది. అందరూ కలిసి కూడా కలుస్తాం, కలిసి మాట్లాడుకుంటాం. ఇది గత 150-200 సంవత్సరాల నుంచి సమాజంలో నిర్వహించడం జరుగుతుంది. మా క్షత్రియ సమాజం చెందిన ప్రతి ఒక్క సభ్యులు కూడా వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటూ మరి ఇక్కడికి వచ్చి ఈ సమాజం యొక్క ఇచ్చిన గౌరవాన్ని వాళ్ళు స్వీకరించి మరి ఇక్కడ గుడాలు తీసుకుపోవడం జరుగుతుంది. ఇది చాలా ఆదర్శవంతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా నిర్వహించినటువంటి ఆర్మూర్ సమాజ అధ్యక్ష కార్యదర్శులకు, కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇక్కడ ఉన్న దాదాపు 12,000 మంది క్షత్రియులు, దాదాపు 5,000 కుటుంబాలు ఇటు మా కార్యక్రమంలో పాల్గొంటారు. మరి రేపు కూడా హోలీ పండుగ సందర్భంగా అందరూ మన ఆర్మూర్ పట్టణంలోని అందరూ ప్రతి ఒక్కరు కూడా హోలీ పండుగను మరి మంచిగా జరుపుకోవాలని, మరి ఎటువంటి కీడు కాకుండా మరి ఏదైతే కళలు ఉంటాయో అవి సహజ సిద్ధమైన కళలు వాడాలని సూచిస్తారు. హోలీ పండగ ఆడేవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆడాలని డిప్యూటీ డిమాండ్ హెచ్ఓ డాక్టర్ రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, హోలీ పండగ ఆడేవారు కెమికల్ రంగులతో కాకుండా నేచురల్ కలర్స్తో హోలీ ఆడాలని, కెమికల్ వాడిన కలర్స్తో హోలీ ఆడితే రియాక్షన్ లాంటివి జరిగే అవకాశం ఉందని అన్నారు. వాడినట్లయితే కొంతవరకు మనకు దుష్పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం సాధ్యమైనంత వరకు న్యాచురల్ కలర్స్ తోనే హోలీ పండుగ జరుపుకోవాలి. న్యాచురల్ కలర్స్ అంటే జస్ట్ మన ఇంట్లో ఉండే పసుపు గాని, ఇంకా మందారం ఆకులు గాని, రోజు ఫ్లవర్స్ నుంచి గాని, మందారం ఫ్లవర్స్ నుంచి గాని పౌడర్ ను తయారు చేసుకొని దాన్ని మనకు ఈజీగా అవైలబుల్ ఉండే మక్క పిండిలో కలుపుకొని వాటితో కూడా మనం హోలీ ఆడుకోవచ్చు. కాకపోతే మనకు మార్కెట్ లో దొరికేవి చాలా వరకు కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనం వాటిని వాడే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆ కలర్స్ కళ్ళల్లో పడినట్టయితే మనకు దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కళ్ళల్లో పడితే వెంటనే మంచినీటితోని కడుక్కోవాలి, కళ్ళను రుద్దకూడదు. ఇంకా సేఫ్ సైడ్ ఉండడానికి ముందే కళ్ళజోడు పెట్టుకుంటే ఇంకా మంచిది. బట్టలు కూడా లూజ్ గా ఉండే బట్టలు, టోటల్ బాడీ కవర్ అయ్యేటట్టు బట్టలు వేసుకున్నట్టయితే మన స్కిన్ కు అంటే కలర్ చాలా వరకు తగ్గుతుంది, బట్టల మీదనే ఉంటుంది మనకు. ఇంకా ఎక్స్పోజ్ అయ్యే స్కిన్ కూడా మనం లైట్ గా కొబ్బరి నూనె కళ్ళ చుట్టూ గాని, చర్మం మీద గాని ఒక సన్నటి లేయర్ లాగా ముందే నూనెను రాసుకున్నట్టయితే తర్వాత మనం కలర్స్ ఆడిన తర్వాత కూడా అది లోపలికి అబ్జర్వ్ కాకుండా స్నానం చేసినప్పుడు వెంటనే వెళ్ళిపోయే అవకాశం. ఈ జాగ్రత్తలు తీసుకొని మనం హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి. ఆర్మూర్ పట్టణ శివార్లో గల గాంధీనగర్లోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో హోలీ పండుగ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా పాఠశాలలోని చిన్నారులు, ఉపాధ్యాయులు వివిధ రకాల రంగులతో హోలీ ఆటలతో ఆడి పాడి నృత్యాలు చేసి ఆనందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పరిపాలనాధికారిని శ్రీమతి పద్మ పాల్గొని హోలీ పండుగ యొక్క విశిష్టతను, అసలు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు, పండగ వెనుక గల చరిత్రను గురించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వివరించారు. ఈ హోలీ రంగుల మాదిరిగానే విద్యార్థులు వారి జీవితంలో రంగుల జీవితాన్ని గడపాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నవనాథ సిద్ధేశ్వరుని ఆశీస్సులతో ఎమ్మెల్సీ కవిత ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నరేందర్, సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, శ్రవణ్, క్రాంతి, విజయ్, రంజిత్ తదితరులున్నారు. మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి బతుకమ్మ తల్లిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళ గుండెల్లో నిలిచిపోయిన కవితక్క గారికి మా ఆర్మూర్
మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ రక్తసారథి అయిన జీవనాన్న ఆదేశానుసారం ఆరుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఆచన్న గారి రాజేశ్వరరెడ్డి సూచనల మేరకు ఆరుమూరు పట్టణంలో ఈరోజు కవితక్క జన్మదిన వేడుకలు చాలా ఘనంగా మా పార్టీ కార్యకర్తలు మరి నాయకుల మధ్య జరపడం ఎంతో ఆనందదాయకం. రానున్న రోజుల్లో కూడా మా కవితక్క మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉంది, ఇంకా రానున్న పెద్ద పదవులు చేపట్టాలని చెప్పి ఆరుమూరు పట్టణ తరఫు నుంచి మా కార్యకర్తలతో కోరుతూ, అలాగే మరి గత ప్రభుత్వంలో ఏదైతే ఇప్పుడు మన తెలంగాణ ప్రజలు ఒక 15 నెలల్లోనే మరి కాంగ్రెస్ విఫలమైందని చెప్పి ప్రతి ఒక్క మనిషిని కదిలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ అని చెప్పి చెప్తారు. ఎండాకాలంలో కరెంట్ అయితే ఏంటి, తెలంగాణలో రైతు బంధు ఏంటి, రైతు భరోసా ఏంటి, 500 రూపాయలు సిలిండర్ ఏంటి, ఉచిత కరెంట్, దేంట్లో చూసినా మరి తులం బంగారం అని మహిళలకు చెవులో పువ్వు పెట్టిన ఈ కాంగ్రెస్ మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి మరొకసారి ఆర్మూర్ పట్టణ ప్రజల తరఫున మరి బీఆర్ఎస్ కార్యకర్త గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో హోలీ సందర్భంగా కామదహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాలనీ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాటలు పాడుతూ కామదహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హోలీ పండుగ ముందు రోజు కామదహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. హోలీ పండుగను సైతం కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, కుల సంఘాల సభ్యులు, యువకులు, మహిళలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని లోటస్ పాఠశాలలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ అంబిక మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లోటస్ పాఠశాలలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పండగ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ప్రజలు తప్పకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అదేవిధంగా తడి, పొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ వాహనాలకు అందించాలని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 29వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ ప్రజలు తడి, పొడి చెత్తలను వేరువేరుగా మున్సిపల్ వాహనాలకు అందించాలని, అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కాలనీ మహిళలు తదితరులున్నారు. ఇది బ్లూ కలర్ డబ్బా పొడి చెత్తకు సంబంధించినటువంటి డబ్బా. మెయిన్గా దీనిలో ప్లాస్టిక్ కవర్లు ఎక్కువ మనకి ఏమొస్తున్నాయంటే ప్లాస్టిక్ కవర్లు వస్తున్నాయి, పాల ప్యాకెట్లు వస్తున్నాయి, నూనె ప్యాకెట్లు వస్తున్నాయి, వాటర్ బాటిల్ వస్తున్నాయి, తర్వాత ఇనుప ముక్కలు, ఇవన్నీ కూడా మీరు డబ్బా ఉంటే ఓకే, లేకుండా కూడా బియ్యం సంచి ఆ బియ్యం సంచిలో కూడా డివైడ్ చేసుకుని ఇవ్వాలి. మూడవది ఇది రెడ్ కలర్, దీని ఏదైతే ఉందో దీన్ని హానికర చెత్తగా మనం తీసుకుంటాం, డేంజరస్ అంటాం. ఎందుకంటే మన ఇళ్ళలో ఏం డేంజర్ ఉన్నాయంటే చిన్నపిల్లల డైపర్ ఉంటుంది కదా, ఇప్పుడు ఆర్జీస్ కానీ ప్యాంపర్లు కానీ ఇవన్నీ వాడుతున్నారు. అర్థమైనా ఈ వాడడం వల్ల ఏం చేస్తున్నారంటే చెత్తతోనే కలిపి ఇచ్చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగులను చల్లుకుంటూ హోలీ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జెంటిల్ కిడ్స్ పాఠశాలలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహిస్తామని, విద్యార్థులకు చిన్ననాటి నుండే పండగల ప్రాముఖ్యత తెలపడానికే తమ పాఠశాలలో ప్రతి పండగ నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో అనారోగ్యంతో మృతి చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు లక్ష్మీనారాయణ భౌతిక కాయానికి మున్సిపల్ కమిషనర్ రాజు నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి దహన సంస్కారాలకు ఆర్థిక సహాయాన్ని మున్సిపల్ తరపున అందించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, జవాన్ బాపురావు, మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జావీద్ బాయ్ మినీ స్టేడియంలో జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా పురుషుల హాకీ జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి రమణ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా
హుజూరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి అంతర్జిల్లాల పురుషుల హాకీ టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లా జట్టు అద్భుతమైన ప్రతిభ కనబరిచి జిల్లాకు మొదటి స్థానం తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి అంజు, ఈసీ మెంబర్ నగేష్, సీనియర్ క్రీడాకారులు గంగాధర్, నర్సింగ్, క్రీడాకారులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ స్కూల్లో హోలీ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ రఫీక్ గౌహర్ మాట్లాడుతూ హోలీ ఉత్సవాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాల మధ్య గడిపారని అన్నారు. హోలీ దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ షబానా గౌహర్, డైరెక్టర్ సవిత, సింధూర, స్వప్న, సింధుజ, శ్రావణి, రోజా, ప్రసన్న, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని సిద్ధిలగుట్టపై గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం 3వ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 16వ తేదీన నిర్వహించడం జరుగుతుందని PSSM జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మార్చి 16వ తేదీన సిద్ధిలగుట్టపై పిరమిడ్ సేవాదల్ కార్యాచరణ సదస్సు, ఆనంద ఆదివార ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ధ్యాన కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి ప్రారంభమవుతుందని, ధ్యాన బంధువులు సకాలంలో విచ్చేసి ధ్యానంలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి, సలహాదారులు దయానంద్, సాయినాథ్, గంగారెడ్డి, సుదర్శన్ తదితరులున్నారు. PSSM నవనాథపురం కమిటీ 3వ వార్షికోత్సవ వేడుకలు, పిరమిడ్ సేవాదల్ అవగాహన మరియు కార్యాచరణ సదస్సు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9 గంటలకే ఈ కార్యక్రమాలు ప్రారంభమైతాయి. కావున సమస్త ధ్యాన బంధువులందరూ రాగలరు. అదేవిధంగా ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతలుగా పిరమిడ్ సేవాదల్ జాతీయ అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి గారు, జాతీయ కోఆర్డినేటర్ మాధవి గారు, అదేవిధంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు భూపతి రాజు గారు, వెంకటేశ్వరరావు గారు, మరి అదేవిధంగా సీనియర్ మాస్టర్లు అందరూ చాలా మంది విచ్చేస్తా ఉన్నారు. కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ ఉదయం 9 గంటల వరకే సిద్ధేశ్వర పిరమిడ్ కు చేరుకొని మరి ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సమస్త ధ్యాన బంధువులందరినీ వినయంగా ఆహ్వానిస్తారు. వెల్కమ్ టు ఆర్మూర్ సిద్ధిలగుట్ట. ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవ కరపతాలను ఆర్డీఓ రాజాగౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రశ్నించే హక్కు ప్రతి వినియోగదారులకు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల వినియోగదారుల సంఘం అధ్యక్షుడు సింహయ్య, కార్యదర్శి దత్తాద్రి తదితరులున్నారు. పాల్గొండ మండల కేంద్రంలోని 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న తీరును విద్యాధికారి భట్టు రాజేశ్వర్ పరిశీలించారు. జీవశాస్త్రం పరీక్షకు ప్రిపేర్ అవుతున్న తీరును సంబంధిత ఉపాధ్యాయులు సురేష్ కుమార్, ప్రశాంత్లతో పరిశీలించడం జరిగిందని తెలిపారు. పాఠశాల విద్య, జిల్లా విద్యాశాఖ ఆదేశానుసారం మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ అన్నారు. పాఠశాలలు ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ మేనేజ్మెంట్లలో ఉదయం 8 గంటల నుండి 12:30 గంటల వరకు పనిచేస్తాయని, మధ్యాహ్న భోజనాన్ని మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యార్థులకు అందిస్తారని అన్నారు. SSC పబ్లిక్ పరీక్షల కోసం 10వ తరగతి విద్యార్థులను సంసిద్ధం చేయడానికి ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని తెలిపారు. SSC పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. డొంకేశ్వర్ మండలాల్లోని పలు గ్రామాలలో గురువారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నారులు, యువకులు, పెద్దలు, ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా రంగురంగుల కళలను పూసుకొని పండగ సంబరాలు జరుపుకున్నారు. ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డొంకేశ్వర్ మండలాల్లోని గ్రామాల ప్రజలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని విద్యాసాయి పాఠశాలలో ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని చిన్నారులు సాధారణ రంగులతో హోలీ సంబరాలను ఘనంగా చేసుకున్నారు. ఒకరినొకరు రంగులు పూసుకొని సంబరంగా హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ వేడుక జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి పండుగను పాఠశాలలో ఘనంగా నిర్వహించి పండుగ విశిష్టత విద్యార్థులకు వివరించడం జరుగుతుందని చెప్పారు. హోలీ పండుగ ఆడుకునేవారు సాధారణ రంగులతో పండుగ చేసుకోవాలని, కెమికల్స్ లాంటివి వాడకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో తల్లి తెలంగాణ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నడుం కట్టి పోరాడి విజయం సాధించిన కేసీఆర్ గారాల పట్టి తెలంగాణ తంగేడు పువ్వు, తెలంగాణ సాధన దిక్సూచి కవిత 48వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నామని, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. మనకు ఆడపడుచులకు కవితక్క ఎన్నో ఎనలేని సేవలు చేసింది. మా మహిళా రిజర్వేషన్ కానీ, మాకు మహిళా బిల్లు కానీ, మహిళా బిల్లు పెట్టడం కోసం కవితక్క ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉద్యమం చేయడం జరిగింది. ఇలాంటి ఆడపడుచులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఆడపడుచులకు అక్క అంటే నేను ఉన్నటువంటి నాయకురాలు ఉన్నది. అక్క అంటే నేను ఉన్నటువంటి నాయకురాలు. అదేవిధంగా మాకు ఆడపడుచులే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా మా పేద ప్రజలకు అన్యాయం జరిగినా కానీ పేద ప్రజలకు అన్ని విధాలుగా సహకరిస్తూ రాష్ట్రం అంతటా తిరుగుతున్న అక్క కూడా. ఎందుకంటే అక్క ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి మోసపూరితగా వాగ్దానాలు ఇచ్చి ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదు. ఆ మోసపూరిత వాగ్దానాలను ఎక్కడ నిలదీయడానికి రాష్ట్రం అంతటా జల్లడబట్టినట్టు తిరుగుతుంది. అక్కడ ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగితే, ప్రజలకు ఎక్కడ ఆపద వస్తే అక్కడ మా కవితక్క గారు తిరుగుతున్నారు. కవితక్కకు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మా భగవంతుని కోరుకుంటూ సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకను జాగృతి మరియు టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాగృతి మరియు టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ చౌరస్తాలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యాదవ సంఘంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మంజుల మాట్లాడుతూ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను మండల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, రక్తదాన కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేయడం జరిగిందని, కవితక్క ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. జాగృతి రూరల్ కన్వీనర్ మల్లెల సాయి చరణ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయురాలని, తెలంగాణ ఉద్యమంలో మహిళలను, యువకులను చైతన్యపరిచి ఉద్యమానికి ప్రాణం పోసారని, కవితక్కపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కడిగిన ముత్యంలా ప్రజలకు మధ్యకు వచ్చారని అన్నారు. కవితక్క ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని మండల నాయకుల తరపున కోరుకుంటున్నామన్నారు. సాయి చరణ్ గారి ఆధ్వర్యంలో కవితక్క గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో బోయిడి యాదవ సంఘంలో రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యువకులు అతి ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం జరిగింది. అలాగే తెలంగాణ చౌరస్తా మీద కూడా అక్కగారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా మండల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనడం కూడా జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మంది మాలాంటి యువకులను అలాగే మహిళలను ఉద్యమానికి పనిచేసేలాగా చేసి ఉద్యమంలో కీలక పాత్ర వహించిళ్ళు. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ధీరవనిత కవితక్క గారు. అలాగే ఎంతో మంది గల్ఫ్ బాధితులను ఆదుకున్న అక్కగారు చాలా మందిని ఆదుకోవడం జరిగింది. అక్కగారు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో శిక్షణ కేంద్రాలు పార్లమెంటు పరిధిలో ఏర్పాటు చేసి యువతకు ఉపాధి లభించేలా చేయడం జరిగింది. ఇలా ఉద్యోగ మేళలు కూడా ఎన్నో నిర్వహించి చాలా యువతకు మేలు చేసే అక్కగారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా కామదహనం, పాల్గొన్న కాలనీవాసులు, మహిళలు, యువకులు. క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో హోలీ సందర్భంగా గుడాల పంపిణీ,
ఆనవాయితీగా వస్తుందని తెలిపిన క్షత్రియ సమాజ్ పెద్దలు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. న్యాచురల్ కలర్స్తో హోలీ పండుగ జరుపుకోవాలి. హోలీ పండుగ జాగ్రత్తలపై ఎన్సీఎంతో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.